ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేసుకుందాం. ఎలా చేసుకుందాం చూడండి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా బాండి పెట్టుకోండి. ఇలా మనకు కావాలంటే ఆల్మండ్స్ లేదంటే జీడిపప్పు ఏ కావాలంటే వేసుకోండి. ఫస్ట్ మనకి ఆల్మండ్స్ ఒకటే కావాలి కాబట్టి ఆల్మండ్స్ వేసుకుందాం. ఆల్మండ్స్ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. అసలు ఏం వేయమాకండి. ఇది బాగా డ్రై రోస్ట్ చేసేదాకా చూసుకోండి. తర్వాత ఇదిగోండి బాదం పప్పు బాగా వేగిపోయింది. చాలు, మనకి ఇలా ఉంటే చాలు. తీసేసుకోవడమే వీటిని. మనం కొంచెం కావాలంటే గీ వేసుకోవచ్చు. గీ ఎందుకంటే ఇలా ప్లెయిన్గా వేసుకోవచ్చు. మనకు గీ అవసరం లేదు కాబట్టి నేను గీ వేయట్లేదు. నెక్స్ట్ పీనట్స్. మనం పీనట్స్ తీసుకొని ఇవి కూడా అంతే ఫ్రై చేసుకోండి. ఇవి కూడా శుభ్రంగా ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ ఇంక 1 బై అంటే వేసుకోవడమే. ఇదిగోండి ఇలా పీనట్స్ కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా వీటిని కూడా మనం ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఏం వేసుకుంటున్నామంటే ఇదిగోండి పంకిన్ సీడ్స్, చియా సీడ్స్ లేవు, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చుపప్పు అంటారు, పుచ్చుపప్పు, కర్బూజ పప్పు. అవి మొత్తం ఇలా 5 టైమ్స్ 5 రకాలైన సీడ్స్ తీసుకుంటే చాలు. మనకి ఇలా ఈ సీడ్స్ తీసుకుని వీటిని కూడా కొంచెం మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ. ఇవి ఇంకా బెస్ట్ అసలు వీటికన్నా కానీ ఇవే బెస్ట్, చాలా బెస్ట్. ఎందుకంటే హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇవి కొన్ని వేసేసుకుందాం మనం. ఎందుకంటే మనం ఈ ముందు అన్నీ కలిపి వేసుకోవచ్చు కానీ కాబట్టి లేట్గా ఫ్రై అవుతాయి. ఇవైతే వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి మనం ఎంత కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆల్ మిక్స్ చేసి పెట్టాను. ఫ్లాక్స్ సీడ్స్ కూడా లేడీస్కి చాలా మంచిది. వీటిని రోజుకొక మనం లడ్డూలా చేసుకోను లేదంటే జస్ట్ నానబెట్టుకొని తిన్నా కానీ చాలా బెస్ట్. అసలు ఎంత హెల్త్కి మంచిది అంటే అంత మంచిది. పంకిన్ సీడ్స్ కూడా అసలు ఇందులో ఉన్న పోషకాలు ఇంకెందులో వేయాలంటే అర్థం చేసుకోండి, అంత బెస్ట్. వీటిని మనం కూడా వీటిని సేమ్ షాలో ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా మనకు కావాలన్నప్పుడు ఇంకా జీడిపప్పులు వేసుకోవచ్చు, డేట్స్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. మనం డేట్స్ వేయట్లేదు. కాకపోతే చూడండి ఎంత బాగా వస్తాయో ఫ్రై మాత్రం. ఇవి కూడా గోల్డెన్ రెడ్ వస్తే చాలు. ఇదిగోండి ఇవి మనకి ఎలా వేగినాయి లేదో చూసారా, సౌండ్ చూసారా ఎలా వస్తుందో, టప్ప పని. ఈ ఫ్లాక్ సీడ్స్ అన్నీ ఆల్మోస్ట్ వేగిపోయినాయి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో, ఇలా వస్తుంది. ఆల్మోస్ట్ మనకి కొంచెం దూరంగా ఉండండి లేదంటే మొహాన పేడతాయి కూడా. ఇవి చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయి. ఇవి దూరంగా లేకపోతే మాత్రం కంపల్సరీ ఫేస్ మీద పడతాయి. సో జాగ్రత్తగా. ఇంక ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. కంపల్సరీ ఫేస్ మీద పడతాయి. సో దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. ఇవి చల్లారిపోయినాయి కదా మనకి, ఇవి చల్లారిపోయినాయి. వీటిని మనం ఇంకా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇదిగోండి మనం మిక్సీ జార్లో ఆల్మండ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పీనట్స్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఏం పర్లేదు. లేదు మనకు ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు, మన ఇష్టం. అబ్బాయి ఎంత క్వాంటిటీ అనేది ఉండదు వీటికి, మన ఇష్టం వచ్చినట్టు వేసుకొని కలుపుకోవచ్చు అని చక్క. ఇలా వేసేసుకోండి. ఇవి కూడా ఒకసారి మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి మన ఆల్మండ్స్, పీనట్ పౌడరు. ఫైన్గా పౌడర్ అవసరం లేదు, ఇలా కచ్చా పచ్చ అయినా సర్లేదు. మనకి లడ్డే కదా, ఆల్మోస్ట్ మనకి స్వీట్గా అక్కడక్కడ తగులుతూ ఉన్నా కానీ డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి. ఇలా చేసేసుకోండి. నెక్స్ట్ మనం ఇంకా ఇవి రోస్ట్ ఇవేమో పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి అబ్బా ఇప్పుడు మనం చేసుకున్నాం కదా ఆల్మండ్ పీనట్స్ పౌడర్. ఇది చక్కగా ఇదేమో ఫ్లాక్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ మొత్తం కలిపి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా. ఈ పౌడర్ మొత్తం ఇప్పుడు ఇందాక వేసుకున్నాం కదా, ఈ బౌల్లోకి వేసుకోవడమే. కొంచెం ఇది చల్లారినా వేసుకున్నా పర్లేదు, కొంచెం అలా వేడిగా ఉన్నా పర్లేదు. కాకపోతే చల్లారితే ఇంకా మనకి బాగా పౌడర్ స్మూత్గా వస్తుంది. మనకి ఇలా కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా పర్లేదు, లేదంటే ఫైన్గా వచ్చినా పర్లేదు. నేనైతే కొంచెం రఫ్గానే వేసాను, ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం నోటికి తగులుతూ ఉంటుంది కదా. ఇలా దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కొంచెం సరిగ్గా ఫుడ్ తినని పిల్లలకు కానీ ఎవరికైనా కానీ, కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకని ఇవి పెడితే మనకి ఇంకా చాలా బలం వస్తుంది. వాళ్ళకి చాలా బలం కూడా వస్తుంది. లేదు మనకు కొంచెం కావాలంటే అందులో ఆల్మండ్స్ ఎక్కువ వేసుకొని జీడిపప్పు వేసుకోవచ్చు. ఇందులో జీడిపప్పు కూడా బలం కాబట్టి జీడిపప్పు కూడా వేసుకున్నా
చాలా ఇంకా వాళ్ళ ఫుడ్ సరిగ్గా తినకపోయినా వీటిని ఒక రోజుకో లడ్డు ఇస్తే వాళ్ళకి కావాల్సిన ఐరన్ కూడా ఉంటుంది. ఇందులో మనం డేట్స్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఒక కప్పు బెల్లాన్ని మనం ఇలా కరిగించి తీసుకోవాలి. లేదంటే మనం కొంచెం పాకంలా చేసుకున్నా పర్లేదు. మనకి కొంచెం నట్స్ ఇలా ఉంటే అప్పుడప్పుడు నోటి తగులుతాయి. లేదంటే అది కూడా నలిపి స్మాష్ చేసి బోర్క పేస్ట్లా చేసుకున్నా చాలు. మనకి కప్పు మన టేస్ట్ తగ్గట్టు చూసారా, కొంచెం ఇది లిక్విడ్ క్వాంటిటీలో ఉంది. లేదంటే మనం పొడి చేసుకున్నా కానీ ఎలా ఉన్నా బాగుంటుంది. ఇందా మనం బెల్లం రసం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి ఒక కప్పు ఎండు కొబ్బరి, కొంచెం జీడిపప్పు కలిపి ఇలా పౌడర్ చేసుకోవాలి. అంతే, ఫైన్గా లడ్డూస్ చేసుకోవడమే. లడ్డూస్ మనకి స్మూత్ పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. నువ్వులు కూడా కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ నువ్వులు తినకూడదు కాబట్టి నువ్వులు వేసుకోకపోతే ఎవరైనా తినచ్చు. మనకి నువ్వులు కావాలంటే నువ్వులు వేసుకొని, నువ్వులు కూడా బాగా ఐరన్ ఉంటుంది మనకి. ఇందులో మనకు కావాల్సిన అన్ని హెల్త్కి కావాల్సినవి మొత్తం మంచిగా వేసాం కాబట్టి చాలా మంచిది ఇది. చూడండి మనకి ఎంత థిక్ అయిపోయింది. మనం కొంచెం స్వీట్ చూసుకొని చేసుకోవచ్చు. లేదు కొంచెం స్వీట్ పట్టిందంటే మనం ఇంకొంచెం బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. ఇదిగోండి మన డ్రై ఫ్రూట్స్ 9 టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ యొక్క లడ్డూస్ రెడీ అయిపోయినాయి. ఇలా మనకు కావాలంటే డెకరేషన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా తీసేసుకొని తినేసేయచ్చు. ఊరగా నేను డెకరేషన్ కోసం చేశాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. వీటి వల్ల మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ, బ్లడ్ లేకపోయినా కానీ చాలా బెస్ట్ ఇది. కొంచెం ఎంత బాగుంటే ఒకటి తినే వాళ్ళు 2-3 తింటారు. ఇలా డైలీ వన్స్ తింటే మనకి మన బాడీలో చేంజెస్ కూడా చాలా వస్తాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ లడ్డూస్కి ఏమైనా కావాలంటే ఇంకా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. బాయ్ బాయ్.